అందరికీ నమస్కారం అండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మొత్తం ఎలివేషన్ అయితే చూస్తున్నారు. చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు ఉంది. ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే చూస్తున్నారు. ఇది మొత్తం మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ ఉంది. ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మొత్తం 20-45 కొలతలు, 20 వెడల్పు ఉంటుంది, 45 లోతు ఉంటుంది. ఒక హాలు, 2 బెడ్రూమ్స్లా డిజైన్ చేశారు. ఇదంతా హాల్ అయితే వస్తుందండి. ఇది మొత్తం హాల్ వస్తుంది. అలాగే ఇది మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు. ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. ఈ హౌస్కి వాటర్ కనెక్షన్, డ్రైనేజీ కనెక్షన్ అన్ని వసతులు ఉన్నాయండి. కింద ఫ్లోరింగ్ అయితే టైల్స్ ఉంది. అలాగే పైన వచ్చేసి జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది. మీరు చూస్తున్నారు, జిప్సమ్ సీలింగ్ ఉందండి. కరెంటు కూడా ఉంది, లైట్స్ అయితే వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. పడమర వైపు వస్తుంది. రోడ్డు 33 అడుగుల రోడ్డు ఉంది. అలాగే ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి. 100 గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక 75 లక్షలు అయితే చెప్తున్నారు. 75 lakhs అయితే చెప్తున్నారండి. విజయవాడ సింగినగర్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి. ఇదంతా కిచెన్ ఏరియా. కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు, అలాగే కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనమే చేయించుకోవాలండి. లేదు వాళ్ళు రేటు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళైతే చేసిస్తారు. ఇది బయట పక్క ఉన్నటువంటి వాష్ ఏరియా, అలాగే కామన్ బాత్రూమ్ ఉంది. అలాగే ఇక్కడ ఉత్తరం వైపు సందు కూడా ఉంది. ఇది ఉత్తరం వైపు సందు అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. మొత్తం 100 గజాలు పడమర ఫేసింగ్ వస్తుంది. 33 అడుగుల రోడ్డు అయితే ఉంది. ఇంటి ముందు బ్యాంకు లోన్ వస్తుంది. సుమారుగా ఒక 55 లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది. కాస్ట్ అయితే 75 లక్షలు. విజయవాడ సింగినగర్ లొకేషను. థ్యాంక్ యూ.